కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 ఇయర్ దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతాడు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తాడు. మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగాని తీసుకొస్తాడు. మరి నిన్న ఏదైతే మహానాడు జరుగుతూ ఉంటే వాళ్ళ పిఏ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి డిఎస్సిని బయట తీసుకొస్తాడు. 100 కోట్లు ఒక పిఏకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పిఏకే 100 కోట్లు వస్తే ఆ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇవాళ మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి అధికారం ద్వారా లక్షల కోట్లు దోచుకుని మరి జైలు జీవులు అనుభవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా మనం గమనించాలి. ఇవాళ వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే కూడా ఇవాళ చూస్తున్నాం వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవినీతి పార్టీ, అవినీతి దోపిడీలతో ఉన్నటువంటి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి తల్లికి చెల్లికి ఇవాళ చూసాం ఎలా చేశాడు. మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే దాని గురించి మాట్లాడు. తల్లికి చెల్లికి కూడి పెట్టినాడు. అతను ఇంకా ఆడబిడ్డలకి రాష్ట్రంలో గౌరవించగల ఒకసారి ఇవన్నీ కూడా గమనించాలా.